అప్పుడు మీరు 1989లో మీరు అయోధ్య కరసేవకి వెళ్ళారు కదమ్మా. కురులు ముడియానని చెప్పేసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ అయింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదమ్మా. అవునవును. పర్యటించారు కదమ్మా. అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడెవరో కూడా ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఏదో మేము ఎక్కడది ఆళ్ళగడ్డలోనే ఎక్కడో కొంచెం చిన్న ఘర్షణ అక్కడను మన కడపలో అదేమంటారు నాన్న కదిరి అక్కడ 1-2 చోట్ల చిన్న చిన్న సంఘటనలు తప్ప అందరూ ఆదరించారు. అందరూ దానిని ఎంతో ఇదిగానే స్వీకరించారు. చిన్న చిన్న సంఘటనలు సహజం. ఇప్పుడు నిన్న బాంబేలో జరగలే. అదేమైందంటే వెంటనే చెయ్యి బొబ్బెక్కింది కదా, దాని మీద ఏమైంది, హనుమాన్ గడికి వెళ్ళి తీర్థం తీసుకున్నా. ఆ తీర్థం తీసుకోగానే ఇంత పూరిలాగా పొంగిపోయింది. పొంగిపోయి గాయం మాని కీలాయిడ్లాగా అది బెరడు కట్టి ఇప్పటికి అదో తీపి గుర్తు. అవునమ్మా, నేను విన్నానమ్మా మీరు మంగళసూత్రంలో ఇచ్చి అప్పుడు శిలాన్యాస అప్పుడు అమ్మవారి రూపుని మీ అత్తగారు చేయించింది, దాంట్లో అదే అనిపించింది రాధిక. మొన్న అక్కడ చూస్తే అసలు నా ఇటుకలు ఇందులో ఉన్నాయి కదా, నా బంగారు రూపు ఇందులో పెట్టుంది కదా అని నాకు గుర్తు చేసుకొని ఉంటారు ఆ సంఘటన. డెఫినెట్ గా గుర్తొస్తుంది. మరి ఇప్పుడు ఇంతమందిని పిలిచారు కదమ్మా సెలబ్రిటీస్ అని. మామూలుగా అందరూ రాముడి సేవకు దాంట్లో సెలబ్రిటీ అనేది ఏమీ ఉండదు, కానీ నిజంగా అందరినీ పిలిచారు కదా, అక్కడ అంతా బాగా జరిగిందా అమ్మా? అందరికి అందరినీ కూర్చోబెట్టారు, కానీ ఎవరు అట్లా కూర్చొని ఉత్సవమూర్తిలా కూర్చున్నారు తప్ప ఎవరికి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేక చాలా గర్వకారణమే. ఈ క్షణంలో మనకు గర్వకారణం అని కాలర్ ఎగరేసుకోవటం కాదు కావాల్సింది. ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నావా, నువ్వు రాముడినే ప్రతిష్ఠించుకున్నావా చెప్పండి? రాముడినే ప్రతిష్ఠించుకున్నాం. రాముడు అంటే రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అంటే అక్కడ ఎవరున్నట్టు? రాముడు ఉన్నట్ట, మూర్తి ఉన్నట్ట? రాముడు. అది గమనించుకుని ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని రాముడు ఏ ధర్మాన్ని ఏ నీతినైతే ఆయన జీవించి మనకు చూపించాడో ఆ విధంగా ప్రతి మనిషిలో ఒక ప్రవర్తన వచ్చినప్పుడు, అంటే యుగ పరివర్తన అంటాను చూసి, ఆ పరివర్తన వైపు దిశగా మనం ఇప్పుడు నడవాలి. ఎలా నడవాలి? ఇవాళ మనమే అనుకుంటున్నాం ప్రపంచం నుండి కాలుష్యాన్ని నింపేస్తున్నాం, ఏమో ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయి, అవునా? నీతి ధర్మాన్ని పక్కకి నెట్టేసాం కదా. తినే ఆహారంలో కల్తీ, తాగే నీళ్ళల్లో కల్తీ, పాలల్లో కల్తీ, వాతావరణంలో కల్తీ, దేవుడికి నైవేద్యం పెట్టడం కూడా కల్తీదే పెడుతున్నాం. లంచగొండితనం ఏమ్మా సాగుపోతాం. మరి కలి పురుషుడిని వెళ్ళగొట్టాలిగా. వెళ్ళగొట్టాలంటే మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తే రాముడు సంతోషిస్తాడా? ఎలా పడితే మనం అలా జీవించేస్తే రాముడు అక్కడ పూజలు అందుకుంటాడా? మనలో ఉన్నది కలిపురుషుడిని మనం వెళ్ళగొట్టాలి. కలిపురుషుడిని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? రామనామ సంకీర్తన చేయటంతో పాటు ఎక్కడెక్కడ కలిపురుషుడు ఉంటాడో అవన్నీ తీసి పారేయాలి. ఎక్కడెక్కడ ఉంటాడు కలిపురుషుడు? మద్యపానం దుకాణాలు ఎత్తేస్తారా వీళ్ళు? జోద గృహాలు. ఇప్పుడు పిల్లలకి ఆల్రెడీ వీడియో గేమ్స్లు అన్నీ జోదమేగా ఆడేది, బెట్టింగ్లు, జోద గృహాలు ఇవే కదా. అది తీసేయాలి. పబ్జీ గేములు, పబ్బులు, క్లబ్బులు తీసేస్తారా? దీనికి సిద్ధమయ్యాళ్ళు లేదు, తీయాలి. ఇంకొకటి ప్రాణివధ, హత్యలు, దోపిడీలు జరగకుండా ఉండాలంటే అది కలిపురుషుడు ఉన్న స్థానం కదా. ఎక్కడ హత్యలు జరిగితే అక్కడ కలిపురుషుడు ఉన్నాడు, ఎక్కడ మద్యం ఉంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడు, ఎక్కడ జోదం ఉంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడ వ్యభిచారం ఉంటే అక్కడ ఉన్నాడు. మరి వాళ్ళన్నీ ఏ పని చేసినా తప్పు లేదని సుప్రీంకోర్టే తీర్పిస్తోందిగా. మరి రాముడు ఎలా సంతోషిస్తాడు? రాముడు ధర్మానికి ప్రతీక అని మనమే చెప్పుకుంటున్నామే. ధర్మాన్నంతటినీ ఒక ముద్దగా చేస్తే అదే రాముడు అంటున్నామే. మరి అలాంటి రామలల్లాన్ని అక్కడ పెట్టుకున్నప్పుడు మరి తప్పుడు పనులు చేస్తూ ఉంటే రాముడు అక్కడ ఉంటాడా? ఇది ఒక మిలియనీర్ క్వశ్చన్ అనమాట. అది అందుకని మన యుగ పరివర్తన అంటే మనం మారితే యుగం మారుతుంది. అందుకని మనలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం మనం చేసి, ఏది మన వెంట రాదని మనకి తెలుసు కదా. ఈ భవనాలు, ఈ ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, మన పశు సంతతి, ఏది మనం సంపాదించింది ఏది మనకు రాదని తెలిసిన సత్యాన్ని మన స్పృహలోకి ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ మనం జీవించగలిగితే అప్పుడు అందరి జీవితాలు సుఖమయంగా ఉంటాయి.
అవునా కాదు? అది చెప్పినాడు. ఆయన పెట్టుకున్నందుకు ప్రతిష్ఠ. అది లేదండి ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు, ఇది రాజకీయం అండి, ఇదంతా ఓట్ల కోసం తెచ్చుకున్నారండి అని ఇప్పుడు అంటున్నది నిజమవుతుంది. అప్పుడు అది 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 అబద్ధం అని చెప్పి నిరూపించడానికి మనం కృషి చేయాలి. ఎవరు కృషి చేయాలి? ఎవరికైతే ఇది సంకల్పం కలిగి ఎవరైతే చేసుకుంటూ వచ్చారో అటువంటి పరివర్తన వైపు ముందు వాళ్ళు ఇప్పుడు కూడా రాధిక ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, ఎవరైతే ఆచరిస్తూ చెప్తారో వాళ్ళని మాట వింటుంది లోకం మొత్తం వింటుంది. వాళ్ళు శాసించినా వింటుంది. ఆనాడు కొల్లాయి గడ్డు కట్టుకున్నాడు కాబట్టి గాంధీ గారు చెప్తే కిటికీలు తలుపులు దూకేసి వంటి నగలన్నీ ఒలిసిచ్చేశారు. ఆచరించిన వాడు చెప్తే శాసిస్తే కూడా వింటారు. అందుకని ముందు పాలకుల ముందు ఆచరించి చూపించాలి. అది ఎందుకని పాలకులు ఎప్పుడైతే అది ఆచరిస్తారో ప్రజలు తప్పకుండా శిరసావహిస్తారు. ఈ మార్పు వచ్చినప్పుడే రాముడు అక్కడ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం ఎంత వంట పట్టించుకుంటే అంత మంచిది. మరి అప్పుడు రాముడు అన్ని ఆచరించాడు కాబట్టి అప్పుడు రామ యుగం లాగా ఉండేది. త్రేతాయుగం మొత్తం లేట్ అయినా కూడా మనం ఒక అడుగు వాళ్ళు వేయాలి. ఇప్పుడు అమ్మ ఇప్పటికిప్పుడు అవుతుందా అని అడగొచ్చు. ఒకవేళ ఆలస్యమైనా సరే ఒక అడుగు మనం అలా ముందుకు పడితే ఒకళ్ళు నడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు నడుస్తారు. కృష్ణుడు చెప్పినట్టుగా ఏది ఆచరిత శ్రేష్ఠులు ప్రముఖులైన వాళ్ళు ఏది ఆచరిస్తారో అది మరి ఆచరించండి అని చెప్పారు కదా. అలా 10 మంది ఆచరించుకుంటూ పోతూ ఉంటే తప్పకుండా మిగతా నాయకుల్లో కూడా పరివర్తన వస్తుంది. అది జరగాలి, తప్పకుండా జరుగుతుందని ఆశిద్దాం. మనం ఎప్పుడు ఆశావహంగానే ఉంటాం కాబట్టి అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే రామచరిత్రను వినిపించి వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని ఉద్దీపింపచేసి అప్పుడు మనం చేసినప్పుడు బాగుంటుంది.